రోజా అనుకుంది సాధించారా? నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా అనుకున్నది సాధించారు అని అనుకుంటున్నారు. ఆమెను నగరిలో సాఫీగా పనిచేయకుండా 5 ఏళ్ల పాటు ముప్పు తిప్పలు పెట్టిన జంటను వైసీపీ నుంచి పంపించగలిగారు. ఆ జంట ఎన్నికల్లో వైసీపీకి, రోజాకి వ్యతిరేకంగా పనిచేయడమే కాదు, టీడీపీకి పూర్తిగా మద్దతుగా ఇచ్చారు. దాంతో రోజా దారుణమైన ఓటమి చవిచూశారు. ఇంతకీ ఆ జంట ఎవరంటే, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి కేజీ కుమార్, మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ కేజీ శాంతి. ఇంకా ఈ ఇద్దరు రోజాకు కంట్లో నలుసులాగా మారారు. జగన్ నగరిలో ఒకసారి ముఖ్యమంత్రిగా నిర్వహించిన కార్యక్రమంలో రోజాను, శాంతిని ఒకటిగా ఉండాలని తెలియజేశారు. అయితే జగన్ కలపాలని చూసిన కేజీ శాంతి సుముఖత వ్యక్తం చేయలేదు. ఇటు రోజా కూడా అయిష్టంగా చెయ్యి చాచి వెనక్కి తీసుకున్నారు. ఆ సంఘటనతోనే నగరిలో రోజాకు కష్టం అని తేలిపోయింది. దానిని నిజం చేశాయి తాజా ఫలితాలు కూడా. ఓడిన తర్వాత 3 నెలల పాటు రోజా నగరిలోని లేరు. అలాగే వైసీపీలో కూడా సౌండ్ చేయలేదు. ఆమె లేటెస్ట్ గా జగన్ తో తాడేపల్లి నివాసంలో చిత్తూరు జిల్లా పార్టీ సమావేశంలో కనిపించారు. అయితే ఆమె రావడం వెనుక కారణాలు ఉన్నాయని అంటున్నారు. నగరిలో తాను సవ్యంగా పనిచేయాలి అంటే ఫ్రీ హ్యాండ్ అని ఆమె కోరినారని అంటున్నారు. అయితే తనను పార్టీలో తనకు వ్యతిరేకంగా ఎవరు ఉండకూడదని ఆమె గట్టిగానే చెప్పారని అంటున్నారు. ఆమె మాటకు వైసీపీ హైకమాండ్ ఆమోదం తెలిపింది. దాంతో కేజే కుమార్ దంపతులను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే వెల్లడించారు. ఇంకా పార్టీ వ్యతిరేకంగా కార్యక్రమాలకు పాల్పడినందుకు వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా కూడా జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ భరత్ ప్రకటించారు. అయితే ఈ ఇద్దరే కాదు, మరికొందరు కీలక నేతలను కూడా, రోజాను నగరిలో వ్యతిరేకించిన వారు కూడా బలమైన నాయకులుగా ఉన్నారు. వారి మీద యాక్షన్ కి కూడా రోజా పాల్పడినట్టుగా చర్చలు కూడా లేవు ఇంకా అని కూడా అంటున్నారు. వారి విషయంలో చిత్తూరు జిల్లాలోని అగ్రనేత అండదండలతోనే ఉండడంతో వలన అలా జరిగింది అని కూడా ప్రచారం సాగుతుంది. 5 ఏళ్ల పాటు నగరిలో వైసీపీ బలోపేతం చేయడంతో పాటు తిరిగి ఏపీలోకి చురుగ్గా రోజా వ్యతిరేకించేలా అధినాయకత్వంలో ఈ డెసిషన్ తీసుకుంది అని అంటున్నారు. మరి ఆమె పూర్తి స్థాయిలో పార్టీ యాక్టివిటీస్ లోకి వస్తారా అన్నది చూడాల్సి ఉంది.